హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు 34 ఇంచెస్ నడుము సైజ్తోని బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేనైతే కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. క్లియర్గా చూడండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. ఈ విధానంగా కట్ చేసుకొని కుట్టుకోండి. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే రాకపోతే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది 34 నడుము సైజ్ అని చెప్పిన కదా, దీని కొరకు అయితే నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని చూడండి. దీన్ని అయితే ఐరన్ చేసాను. ఇలా 2 ఫోల్డింగ్ అయితే చేసి ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది, ఈ కోరాస్ అనేది నాకు ఆపోజిట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేది కింద చూడండి, ఈ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండే విధంగా మనం ఒక మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద కుట్టు కొరకు ఒక 1/2 ఇంచుతోనైతే మార్కింగ్ అయితే చేయాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ ఎంత పొడవు ఉన్నది అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ దగ్గరికి ఈ బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఇక్కడ కింద ఖర్చు వదిలేసి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ వరకు ఒక మార్కింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని టేప్తో కొలవాలి ఎంత వచ్చింది అన్నది. చూడండి, 15 ఇంచుల వరకు అయితే వచ్చేసింది. ఇదే 15 ఇంచులను ఇటు లైన్ మార్కింగ్ కొరకు స్ట్రైట్ గా రావడానికి ఇటు మార్కింగ్ చేసిన. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను అయితే ఇలా కలిపేయాలి. ఇక్కడ మీద షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇక్కడ నడుము సైజు ఎంత అని చెప్పిన నేను మీకు 34 అని చెప్పిన. 34ను 4 భాగాలు చేయాలి. 34ను నడుము సైజు 34 ఇంచెస్. 34ను 4 భాగాలు చేయాలి. 34ను 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది చూడాలి. అంటే 34ను 4 భాగాలు చేయాలంటే 34 దగ్గరికి ఒక్కసారి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఎంత వచ్చేస్తుంది? 17 ఇంచులు వస్తుంది. ఈ 17 ఇంచులకు మళ్ళీ ఒక్కసారి ఫోల్డింగ్ చేసినామంటే చూడండి, మనకి 8.5 అయితే వచ్చింది. 8.5 వచ్చింది. ఈ 8.5ని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేయాలి నడుము దగ్గర. వెనకాల మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కొరకు అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేయాలి. నేనైతే ఒక 1 ఇంచ్ మార్కింగ్ తీసుకున్నా. సైడ్ ఖర్చు కొరకు 1.5 ఇంచెస్ తీసుకుంటున్నా. 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నా, సరిపోద్ది నాకు. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నెత్తి ఎంత ఉన్నది అనేది చూసుకోవాలంటే ఇలా బ్లౌజ్ తీసుకొని ఈ సైడ్ జాయింట్ను ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయాలి. చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ షోల్డర్ జాయింట్ ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఈ బ్యాక్ మనకి ఇక్కడ వెనకాల బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ నెక్ మధ్యలో కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా పట్టుకొని ఇక్కడనైతే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో అక్కడికి మార్కింగ్ చేసి ఒక 1/2 ఇంచులో మీదికి పెట్టాలి. ఇదేమో కటింగ్ కొరకు, ఇదేమో స్టిచ్చింగ్ కొరకు వచ్చేస్తుంది. ఓకే, ఇలా 2.5 తీసేసుకుంటున్నా. ఇక్కడనైతే నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నా. హైట్ పర్సనాలిటీ ఇలా బాగున్న వాళ్ళకి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇక్కడనైతే నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు షోల్డర్ను నెక్ మొత్తం 5.5 ఇంచులు తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ 5.5 తీసుకుంటున్నా.
అంటే 2.5 నెక్, 3 ఇంచులు షోల్డర్. ఇక్కడ మాత్రం 6 ఇంచులు తీసుకుంటున్నా చెస్ట్ పాయింట్ దగ్గర. 6 ఇంచు ఎక్కువ తీసుకున్నా. చంక డౌన్ కూడా నేను 6 ఇంచులు తీసుకుంటున్నా. ఇదే 6 ఇంచులను ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నా. చేసి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్స్ అయితే చేయండి. నేను ఇంకా క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ 1.5 ఇంచులతోని ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ ఎవరికైనా 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజా లేకుంటే నార్మల్ నెక్ అనేది మనం చెక్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్ అని అంటే 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అవుతుంది. ఇట్లా డీప్ నెక్ బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఇక్కడ నడుము ఎంత తీసుకున్నాము, నడుముకు 1 ఇంచు కలిపితే మనకు చెస్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇక్కడ మంచిగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. హై నెక్ మనకు డీప్ నెక్ బ్లౌజులకు, డీప్ నెక్ బ్లౌజ్ అంటే 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 10, 11 అలా ఇంచులు ఉంటే అది డీప్ నెక్ బ్లౌజ్లకు వచ్చేస్తాయి. అలాంటి డీప్ నెక్ బ్లౌజులకు మనం నడుము ఎంత వస్తుందో ఆ నడుముకు 1 ఇంచు కలిపితే చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఎవరికి కానీ. చూడండి ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదా చూద్దాం. చూడండి మనకి ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్. ఇక్కడ మనకు నడుము ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. ఈ 8.5కు నేను 1 ఇంచు కలుపుతున్నా, అంటే 9.5 వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 9.5కు మార్కింగ్ చేసుకున్నా. ఇక్కడ సైడ్ కు 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్లు అనేటి ఇలా కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఇక్కడ ఇలా చంక రౌండ్ అనేది డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది 8.5 ఇంచులు రావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నడుము ఎంత వచ్చిందో ఈ నడుము అంతా మనకు చంక అనేది రావాలి. 8.5 ఇంచులు వచ్చిందా రాలేదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి నాకు ఇది కరెక్ట్ వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. అంటే మనకి నెక్కు, ఈ షోల్డర్ కు, ఈ చంక రౌండ్ అనేది మనకి సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఈ మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ మనం 1 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును డాట్స్ కొరకు 1 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసి ఒక 4.5 ఇంచుల వరకు ఇలా డాట్ పొడవు అనేది వేసుకోవాలి. ఈ మన పొడవు కూడా, బ్లౌజ్ పొడవు కూడా 15 ఇంచుల కంటే ఎక్కువ ఉన్నదంటే ఈ డాట్ పొడవు అనేది మనం 4.5 ఇంచులు తీసుకోవాలి. 15 ఇంచుల కంటే తక్కువ ఉంటే 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది 16 ఇంచులు కాబట్టి నేను 4.5 ఇంచులకు తీసేసుకున్నా. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు ఒక 1/2 ఇంచ్ ఇలా మీదికి తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకు ఈ భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి. మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఇలా గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్కు ఇలా ఒకసారి మార్కింగ్ వీల్తోని ఇలా రబ్ చేసుకుంటే మనకు ఇటు 2 సైడ్స్ ఇలా మార్కింగ్ అనేది పడుతుంది. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు సైడ్ జాయింట్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కొరకు చూడండి ఇలా క్లాత్ ను 4 మడతల మీద వేసుకోవాలి. 1, 2,
3 4 ఇలా 4 మడతల మీద క్లాత్ ని వేసుకోవాలి. వేసుకొని ఎడ్జెస్ అనేటి సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచుతో ఇలా ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత పొడవు ఉన్నదన్నది చూసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి, మీద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 6.5 ఇంచెస్ ఉంది. ఇదే 6.5 ఇంచెస్ ను నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ అనేది నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 8.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రింద ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేయాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా తీసుకోవాలి. తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి హ్యాండ్ అనేది. ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కొంచెం క్లాత్ అనేది ఇక్కడ అతుకు పడుతుంది, జాయింట్ పడుతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా 2 లేయర్స్ మీదకి తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్కింగ్ ఇలా వేసుకోవాలి. చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ జాయింట్ దగ్గరికి, ఈ సైడ్ జాయింట్ దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత ఈ మధ్యలోకి ఇలా మార్కింగ్ చేయాలి. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ ఉండే విధంగా ఇలా మనం చంకలోత అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఓకే, చూడండి ఇలా 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 రావాలి. మనకు ఈ షేప్ లో రావాలి. ఇలా వస్తేనే మనకు చంక దగ్గర ఒక్క ముడత అనేది రాకుండా చాలా బాగుంటుంది. ఇలా రావాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ లో షేప్ తీసుకునడానికి గుర్తుగా ఇటు ఇటు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేటి నా సైడ్ ఉన్నాయి. చూడండి ఈ ఓపెన్స్ అనేటి నా సైడ్ వేసుకున్నా. ఈ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ లో ఉంది. ఇప్పుడు చూడండి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా టోటల్ క్రాస్ కి వేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వీల్తో ఒకసారి ఇక్కడ చంక దగ్గర ఇలా రబ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఒకసారి వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్రింద నుంచి
ఒక 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు 2.5 ఇంచులు, ఇటు ఒక 2.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ను తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్లేసులలో చాక్ పీస్ తోని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ ను ఇక్కడ పెట్టేసి ఇలా చూడండి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుల మీదకి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా గీసేది. ఇక్కడ 3 ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది మనకు నెక్ డీప్. ఇక్కడ నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నా. ఇక్కడ మనకి ఎంత రౌండ్ కావాలంటే మనం ఇక్కడ అంత చిన్నగా ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఇది పెట్టే విధానం కూడా ఉంటది. మనకి బాగా డీప్ గా బాగా రౌండ్ వద్దు అంటే మనం ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. మనకి అసలు ఎక్కువ డీప్ వద్దంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఎంత రౌండ్ రావాలంటే మనం ఇక్కడ దీన్ని చూడండి ఈ చంక స్కేల్ ని ఇలా అంత చిన్నగా పెట్టేసుకోవాలి. ఇది పెట్టే విధానం కూడా ఉంటది. ఇక్కడ నుంచి ఇలా లో షేప్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచు 1 ఇంచు 2 ఇంచెస్ ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేయాలి. చేసి ఈ డాట్ పొడవు కూడా ఇలా 2.5 ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేయాలి. మెయిన్ డాట్ పొడవు ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుల మీదకి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ నుంచి ఇలా జస్ట్ ఇలా కుట్టు మందం ఇలా క్రాస్ తీయాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇటు ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటు ఇలా 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా వస్తుంది. ఇలా చాలా మంది తీసుకోరు కానీ తీసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కింద ఆఖరకు 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని ఇలా పెట్టేయాలి. 4.5 వచ్చిందిగా ఇక్కడికి మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్య డాటు ఇది కూడా 2.5 ఉండే విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ 2 డాట్లను బేస్ చేసుకొని ఇక్కడ 3వది చంక డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్కు స్ట్రేట్ గా ఇలా స్కేల్ ని ఇలా పెట్టేసి చూడండి ఇలా గోరుతో ఒకసారి ఇలా రబ్ చేసుకోవాలి. ఇక్కడ స్కేల్ ని ఇలానే ఉంచి ఇటు ఒక 1/2 ఇంచ్ ఇలా జరిపి ఇలా తీసేసుకోవాలి. ఇది కూడా ఒక 4 ఇంచులు ఉండే విధంగా తీసుకోవాలి. చూడండి ఇలా 4 ఇంచెస్ ఉండే విధంగా ఈ చంక డాట్ అనేది తీసుకోవాలి.
ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న ప్లేసులల్లా ఇలా గుర్తులు పెట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ అనేది మనకు ఈ వెనకాల వి పట్టికి పనిచేస్తాయి. ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇందులో మనం క్రాస్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పట్టీలు అనేటి ఇక్కడ నేను 3.5 తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ దగ్గర 2.5 తీసుకుంటున్నా. ఇక్కడనేమో 3 ఇంచులు తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఎంత తీసుకోవాలి అంటే కొందరికి ఎంత తీసుకోవాలని డౌట్ ఉంటుంది. అలా డౌట్ ఏం పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్లని ఇలా కలుపుతూ ఇలా తీసేసుకోవాలి. కుట్టు కొరకు ఒక 1/4 ఇంచు ఇలా తీసేసుకోవాలి. ఓకే, ఇలా తీసేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇది గుర్తు కొరకు ఇలా గుర్తు పెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధానంగా, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో కంపల్సరీ ఇవే మెజర్మెంట్స్ తోని ఇలానే బ్లౌజ్ కట్ చేయండి. మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాకపోతే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తుందని అయితే నేనైతే మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా సైడ్ కు ఇలా 1/2 ఇంచు తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా ఇక్కడ నుంచి ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకు ఇలా ఒక 1/2 ఇంచు ఇలా తీసుకోవడం వల్ల మనకు షోల్డర్స్ అనేవి జారకుండా మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా జస్ట్ ఇలా తీసేసుకోవాలి. చూడండి. ఓకే, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.